హాయ్ ఫ్రెండ్స్, పెండలం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి పెండలం మనం శుభ్రం చేసుకుందాము. ఇదిగోండి చేప ముక్కలు శుభ్రం చేసి పెట్టాము. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర తరుగు. ఇదిగోండి పెండలం ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. లైట్గా పసుపు రాసేసి పెట్టామన్నమాట. కొంచెం చింతపండు పులుసు నానబెట్టుకున్నాము. ఇదిగోండి బాండి పెట్టాము. చేపల పులుసుకి వెడల్పుదే పెట్టుకోండి. అలాగే ఒక 6 పచ్చిమిరకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మనం ఉప్పు కూడా తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఇదిగోండి ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు అంతా కలిసేటట్లు మనం బాగా ఫ్రై చేద్దాము. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్, అప్పుడే గ్రేవీ బాగుంటుంది. ఇదిగోండి అంతా బాగా కలిసేటట్లు ఇలా కలుపుకుంటే ఇలా వేగనియండి. ఇప్పుడు మనం పెండలం ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. కొంచెం లోపలికే చెక్కుకోవాలి ఫ్రెండ్స్. చెక్కుని శుభ్రంగా కడుక్కొని మనం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసాము. ఇప్పుడు మనం నూనెని, ఉప్పు, పసుపు పట్టేటట్లు బాగా ఈ ముక్కలకు కూడా కలుపుకోవాలి. బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవ్వాలి. 2 నిమిషాలు అలాగా నూనెలో మగ్గనివ్వాలి వాటిని. ఇప్పుడు తర్వాత మనం చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. చేప ముక్కలు కూడా వేసేసుకొని మనం కొంచెం వెడల్పు బాండి పెట్టుకోండి. చేప ముక్కలకి ఖాళీగా ఉడికితే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా. వేసేసుకున్నాక ఇదిగోండి 2 స్పూన్ల కారం. ఇది మిల్లి పట్టించుకున్న కారం ఫ్రెండ్స్. చేపల పులుసుకి అలాగే మిల్లి పట్టించుకున్న కారం అయితే బాగుంటుందండి. ఇప్పుడు అంతా కలిసేటట్లు ఇలాగా ఒకసారి కదుపుకుందాము. మెల్లిగా తిరిగేసుకోవాలి అలాగా. ఇవన్నీ అంతా అలా కలిసింది కదా. మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాము. ముందు చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మెత్తగా మనకి నానుతుంది. అప్పుడు పులుసు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి అలా ఆ బౌల్ తోటి 3 బౌల్ పట్టింది. పులుసు తీసి పెట్టాము. మన బాండిలోకి కొంచెం ముక్క లైట్గా ములిగేలాగా వేసుకోవాలి. అంటే బాగా ములిగిపోవసరం లేదు. ఇంకొంచెం ఇంత బాగా కలిసేటట్లు బాగా కలుపుకుందాము. ఇదిగోండి ఇలా ములిగితే చాలు. మనం పెండలం చేపల పులుసు ఇదిగోండి ఇలా 2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చి కొంచెం మనం ఎసరు మరుగుతుంది అన్నప్పుడు మనం ఒకసారి చూసుకున్నాక మనం మూత పెట్టేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కొంచెం దగ్గర పడింది కదా. ఒక 2 నిమిషాలు చూసుకొని మనం కదుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల్లో తీసి చూసుకొని ఇప్పుడు కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి. మన పులుసు కూరలకి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్టే వేసుకోవాలి చేపల పులుసులోని. ఇప్పుడు కొత్తిమీర తరుగు సన్నగా తరుగు పెట్టాం కదా, అది వేసేసుకొని ఇప్పుడు ఇలాగా మన క్లాత్ తీసుకొని బాండిని ఇలాగా కదుపుకోవాలి. ఇంకా కొంచెం పులుసు ఉంది ఫ్రెండ్స్. అలా కొంచెం రేపు మళ్ళీ మగ్గనిద్దాము. 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి కొంచెం దగ్గర పడింది. మన చేప ముక్కల్ని ఇలా ఉడికేటప్పుడు ఇంకా గరిటె పెట్టి కలపకూడదండి, ముక్కలు విడిపోతాయి.
అందుకని ఇలాగే మనం క్లాత్ పెట్టుకొని ఇలా తిప్పుకొని చూసుకుంటా ఉండాలి. ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది. మన పెండలం చేపల పులుసు రెడీ.